నమస్తే, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం. ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన ఎమ్మెల్యే. కవంపల్లి సంక్షేమ పథకాల అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రామగుండంలో పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథోడ్. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పదవులు వర్తిస్తాయని వెల్లడి. కరీంనగర్ డైరీ భూముల వ్యవహారంపై రైతుల ఆందోళన. డైరీకి చెందిన 11 ఎకరాల భూమిని పరిరక్షించాలని డిమాండ్. 5,000 మంది పాల రైతులతో కలెక్టరేట్కు భారీ పాదయాత్ర. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను కొనసాగించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు. పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపాటు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించడం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఒంటరి మహిళ ఇజ్జిగిరి లింగవ్వకు అక్కడికక్కడే పెన్షన్ మంజూరు పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు. మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ మండలంలో ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ఒక కొత్తదనాన్ని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నారు ప్రజలు. ఆనాడు మాండలిక వ్యవస్థను స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే చరిత్రలో నిలిచిపోయారో, మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా చరిత్రలో ఉంటారని తెలియజేస్తూ, ప్రజల సమస్యలు ఎప్పుడైతే చాలా వరకు వాళ్ళ గ్రామానికి, వాళ్ళ మండలానికి సంబంధించిన సమస్యలే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళంతా ఖర్చులు వ్యయ ప్రయాసాల కూర్చి జిల్లా అధికారులకు ఇచ్చి, జిల్లా కలెక్టర్కి ఇచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మండలంలోనే మీ సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పార్టీ బలోపేతం కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు పదవులు లభిస్తాయని ఏఐసీసీ పరిశీలకులు, హిమాచల్ ప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ దీపక్ రాథోడ్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దీపక్ రాథోడ్ మాట్లాడుతూ, అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రామగుండంలో పర్యటిస్తున్నామని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు అధ్యక్షుడి ఎన్నిక కోసం కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ఏఐసీసీకి పంపిస్తామన్నారు. పెద్ద నేతల ఆశీర్వాదాలతో, సిఫార్సులతో సంబంధం లేకుండా ప్రజలలో పట్టున్న కార్యకర్తలను గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు అందేలా కృషి చేయాలని ఆయన సూచించారు. రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడి ఎన్నికతో పాటు జిల్లా స్థాయిలో పదవుల కోసం పోటీ పడే వారి వివరాలను ఏఐసీసీకి పంపుతామని, వారు తీసుకునే నిర్ణయాలపైనే పదవులు లభిస్తాయన్నారు. मैं आपके बीच में संगठन सृजन अभियान के लिए ऑब्जर्वर के रूप में भेजा है और हम जो हमारा गुजरात में कांग्रेस पार्टी का एआईसीसी का अधिवेशन हुआ था, तो उसमें ये बात निकल कर आई थी कि संगठन को और गहराई तक ले जाने के लिए संगठन सृजन का अभियान चलाना है। उसी के तहत जो है ये प्रक्रिया शुरू हुई है, जिसमें पहले फेज़ में पूरे हिंदुस्तान के अंदर में जिलाध्यक्षों को लेकर जो है वो संगठन सृजन का अभियान चलाया जा रहा है। धीरे धीरे ये फिर उसके बाद ब्लॉक कांग्रेस कमेटी, फिर मंडल कांग्रेस कमेटी की तरह ये बूथ स्तर तक जाने वाला है। ये इसके पीछे का एक बहुत बड़ी सोच रही है पार्टी की। जो हमारे अभियान का जो सबसे प्रमुख उद्देश्य है वो है ज़िला अध्यक्षों की
नियुक्ति एक लोकतांत्रिक तरीके से कराना, जिसमें अधिक से अधिक लोगों को ये मौका मिले, अधिक से अधिक कांग्रेस के कार्यकर्ताओं को ये मौका मिले कि वो अपनी बात हमारे समक्ष रख सके। और अगर वो कोई भी जो जिलाध्यक्ष बनना चाहता है उसको ये बाइंडिंग ना हो, मेरे साथ ये बड़े बड़े नेता लोग नहीं हैं या मेरे ऊपर किसी का आशीर्वाद नहीं है, उससे कोई लेना देना नहीं है, बल्कि हमारी कोशिश ये है कि जिसके साथ जनता है, अगर जनता का समर्थन उनके साथ है तो हम जनता के बीच में हम जाएंगे। अगर उनका ये मानना रहता है कि ये आदमी को लेकर या ये महिला को लेकर या ये इस व्यक्ति को लेकर जो है वो संगठन। కరీంనగర్ డైరీ ఆస్తుల అక్రమ స్వాధీనాన్ని నిరసిస్తూ రైతు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 5,000 మంది పాల రైతులు పద్మానగర్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ డైరీకి చెందిన 11 ఎకరాల భూమిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూమాత పోర్టల్లో అక్రమంగా నమోదు చేశారని జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం లాభాల బాటలో నడుస్తున్నటువంటి పాల డైరీలను హస్తగతం చేసుకోవడానికి ఒక కుట్ర పడింది. ఇందులో భాగంగా కరీంనగర్ లోపల ఎంతో లాభాల బాటలుగా మంచి 100 కోట్ల ఆదాయంతో రైతుల భాగంతో నడుస్తున్నటువంటి కరీంనగర్ పాల డైరీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక కుట్రలు పడింది. ముఖ్యంగా 1989లో అప్పుడు ఏంటంటే పాల డైరీ ఫెడరేషన్ ఉన్న దాన్ని ఇది ఎంతంటే ఎప్పటికీ 20,000 మందితో ఉన్న 20,000 లీటర్లతో ఉత్పత్తి బాపతి నష్టాలతో కొన్ని యంత్రాలతో కొంతమంది ఉద్యోగులతో నచ్చినటువంటి దాన్ని ఇది నష్టాల బాట పడుతున్న సందర్భంలో రైతులే అందరూ కలిసి స్వచ్ఛందంగా ఏర్పడి వారు ఈ కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్గా ఒక సంస్థగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాళ్ళు స్వచ్ఛందంగా దాన్ని ఇప్పుడు ఏంటంటే 20 లక్షల లీటర్ల 2 లక్షల లీటర్ల ఉత్పత్తిని నడుస్తూ తర్వాత ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ పాల డైరీలో బోర్డు డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను. ఇది డైరీకి సంబంధించిన విషయం రెండే ముచ్చట్లు చెప్పదలుచుకున్నా. 20,000 లీటర్ల కెపాసిటీ ఉన్న డైరీని 2 లక్షల రీచ్కి ఒక రోజుకు ఉత్పత్తి చేసే కెపాసిటీ సంపాదించినటువంటి డైరీని రైతులతో నడిచే సంస్థ ఇది. ఇట్టి సంస్థను మొన్నటి వరకు ధరణిలో కరీంనగర్ డైరీ పేరు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు భూభారత్ వచ్చిన తర్వాత ఎలాంటి నోటీసు లేకుండా భూభారతిలో దీన్ని బదిలీ చేయించారు. కాబట్టి ఎంతో మంచిగా నడిచే రైతుల మీద నోట్ల మన్ను కొట్టడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇట్టి కార్యక్రమాన్ని వెనక్కి తీసుకొని మాకు కొంచెం చేయూతనిచ్చి మాకు ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారని. కరీంనగర్లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. హల్ద్వానీలో ఏఎస్ఎస్సీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు దీక్షకు దిగారు. మానకొండూరు ఎమ్మెల్యే టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఖర్గేకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండించిన నాయకులు ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి ఉత్తరాఖండ్ హల్దానా గ్రామంలో జరిగిన సభలో చేసుకొని వస్తుండగా జరిగినటువంటి అవమానానికి నిరసనగా ఆయనను అంటరాని వాడుగా గుర్తించి శుభ్రం చేయాలి, గంగానది జలాలతో శుభ్రం చేసినందుకు నిరసనగా ఆయనను అవమానించినందుకు ఈరోజు కరీంనగర్ జిల్లా లోపల ధర్నా కార్యక్రమాన్ని ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ పక్షాన నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి దళితుడుగానే ఉండాలి, ప్రతి దళితుడు హిందువు కాదని వాళ్ళు మరొకసారి గుర్తు చేస్తున్నారు. వాళ్ళ నినాదం ప్రతి హిందువు మన బంధువు అని హిందూ సమ్మేళనాలు చేస్తున్నారు. మరి ఎవరిని అవమానిస్తూ ఉన్నారు? ఒకవైపు హిందూ అంటున్నావు, ఒకవైపు అవమానిస్తున్నావు, అంటరానుడు అంటున్నావు, అస్పృశ్యుడని ముద్ర వేస్తూ ఉన్నావు. కాబట్టి నేను నా దళిత సోదరులందరికీ చెప్తా ఉన్నాను, బీజేపీ పార్టీ దిగిపోయే వరకు విశ్రమించకుండా పోరాటం చేయాల్సిందే. ప్రతి దళితుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇంకా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగించాల్సిందే. కాబట్టి బీజేపీ పార్టీని
ఇప్పటికైనా వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరిని, వాళ్ళ కపట నాటకాన్ని ప్రజలందరూ గుర్తించాలి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. తులం బంగార హామీని నెరవేర్చలేక ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ నార్దర్సు లక్ష్మణరావు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోర్టు స్టే విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఈ పథకాలకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని నేతలు కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఉద్యమంలోనే గ్రామం సందర్శించినప్పుడు అక్కడున్న ప్రజల మన వాళ్ళ కూతుర్ల గురించి బిడ్డల పెళ్లిళ్ళు చేయాలంటే ఆస్తులు అమ్ముకొని వాళ్ళు రోడ్ల మీద పడుతుర్రనేది గమనించే ఆనాడు ఉద్యమంలోనే వారు ప్రకటించడం జరిగింది. మహిళల పెళ్లి ఒక భారమైంది తల్లిదండ్రులకు కాబట్టి ప్రభుత్వమే ఆ ఆడబిడ్డగా భావించి మరి వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తామని ఆ ఉద్యమంలో చెప్పిన కార్యక్రమాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కళ్యాణ లక్ష్మి ప్రతి ఇంటికి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేర మొదటగా 51,000, తర్వాత 75,000, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేసి గడిచిన తెలంగాణ ప్రభుత్వంలో మరి ఏ తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుడితే భారమని భావించద్దు, ఆడపిల్ల పుడితే తెలంగాణ ఆస్తిగా, తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణకు ఒక లక్ష్మిగా భావించాలనే ఉద్దేశంతో మరి ఇలా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ ప్రకటిస్తే దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఓట్లతోని, రైతుల ఓట్లతోని, నిరుద్యోగుల ఓట్లతోని ప్రభుత్వం గద్దెనెక్కి ఇవాళ నిరుద్యోగులను, రైతులను, మహిళలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. సాధించుకున్న కొత్త తెలంగాణ రాష్ట్రంలో మా ఆడబిడ్డలకు, మహిళలకు ఒక మేనమామలాగా, ఒక కన్నతల్లిలాగా ఇచ్చినటువంటి గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. వాటిని ఈరోజు ఏదైతే ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ రాష్ట్రంపై మొత్తం నిప్పులు చెరిగి వాళ్ళ యొక్క పూర్తి అహంకార భావాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలపై చూపించారో అదే విధానాన్ని కొనసాగిస్తున్న ఆంధ్ర తొత్తు ఈ రేవంత్ రెడ్డి. చంద్రబాబుకు తొత్తుగా మారి ఆంధ్రాపై ఇంకా కూడా విషం చిమ్ముతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే ఈరోజు మా మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పేద మహిళలకు ఒక వరమైనటువంటి షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకాలను ఆపి తన యొక్క కుటిల ఆంధ్ర పెత్తందారుల బూట్లు నాకే ఒక వ్యవస్థను చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి యొక్క అహంకార ధోరణికి చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. కోర్టులో వేసిన పిల్ ఆధారంగా హైకోర్టు షాదీ ముబారక్, తర్వాత కళ్యాణ లక్ష్మి పథకాలు వీటికి చట్టబద్ధత లేదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, వీటిని కొనసాగించడం అని చెప్పి వాటి స్టే విధించింది. దీనికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే, 100% రాష్ట్ర ప్రభుత్వం కారణం. ఎందుకంటే ఆ వ్యక్తి పిల్లు వేసినప్పుడు హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. మీ సమాధానం ఇవ్వండి అని కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ప్రభుత్వానికి గడువు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావాలని డెలిబరేట్గా 4 వారాల లోపల మరి న్యాయవాదిని నియమించి కౌంటర్ వేయలేదు, తన వాదనలు వినిపించలేదు. దాంతో వినిపించకపోగా మళ్ళొక 4 వారాలు టైం అడిగితే హైకోర్టు విసుగు చెంది తర్వాత ఈ యొక్క పథకాలను నిలిపివేయాల్సి వచ్చింది. हमारे केसीआर साहब ने जो शादी मुबारक और कल्याण लक्ष्मी स्कीमा शुरू किए थे, जिसकी वजह से बहुत से गरीब ख़वातीन, गरीब ख़ानदान फ़ायदा उठाए, उनकी शादियों में आसानी हुई। लेकिन आज रेवंत रेड्डी साहब इस स्कीम को ख़तरे में डालकर कई लोगों को मजबूर किया है कि वो सड़कों पर आ जाएं। रेवंत रेड्डी साहब ने अपने इलेक्शन मैनिफेस्टो में कहा था कि 1 लाख रुपए के साथ में 1 तोला सोना दूंगा। सोना तो दूर की बात है, गरीब माँ बाप का सोना हराम कर दिए हैं। मैं चाहता हूँ कि रेवंत रेड्डी साहब फौरी इस स्कीम को दोबारा लागू फरमाएं, वरना तमाम तेलंगाना के ख़वातीन और गरीब अवाम सड़कों पर निकल आएंगे और आपका जीना हराम कर देंगे। मैं तमाम अवाम से गुजारिश करता हूँ
కరీంనగర్ భగత్ నగర్లోని హరిహర క్షేత్రంలో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగాయి. ఉదయం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి నాగుల పుట్ట వద్ద పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు సమర్పించి నాగదేవతను భక్తితో కొలుస్తూ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల రాకతో హరిహర క్షేత్రం కిటకిటలాడింది. స్వామి శరణమయ్యప్ప. ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమ శివాయ. భక్తులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. నాగుల పంచమి సాధారణంగా శ్రావణ మాస శుక్లపక్ష పంచమి రోజున జరుపుకుంటారు. మరి నాగుల పంచమి పూజలు చేయడం ద్వారా కుటుంబానికి ఆరోగ్యం, సుఖశాంతులు, సంతానాభివృద్ధి, సమృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వాసంగా ప్రగాఢంగా నమ్మి ఈరోజు భక్తులందరూ ఈ నాగుల పంచమి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ శ్రావణ మాసం మొట్టమొదటి పండుగగా నాగుల పంచమి రావడం, ఈ పండుగకు సంబంధించిన ఏర్పాట్లను హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం భగత్ నగర్ నుండి భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు సౌకర్యాలు కలిగించడం జరిగింది. దేవాదాయ శాఖ కానివ్వండి, పాలక మండలి నుండి కానీ జరిపించి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉదయం 4 గంటల నుండి భక్తులు వచ్చి నాగదేవతకు పాలాభిషేకం చేసుకుంటూ అర్చనలు చేసుకుంటూ శివాలయంలో శివునికి అభిషేకాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాల్లో భక్తులందరూ విరివిగా పాల్గొంటున్నారు. ఇంకా పట్టణానికి సంబంధించిన భక్తులు విరివిగా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ శ్రావణ మాసమును పురస్కరించుకొని గత 30-35 సంవత్సరాలుగా మన దగ్గర ప్రారంభ పండుగ నాగదేవతతోటి ప్రారంభం జరుగుతున్నది. మనకు ఈ నాగదేవత విశిష్టత ఏంటిదంటే, రైతులు ఇంతకాలం ఈ సంవత్సరాంతంలో ఎండాకాలంలో ఉన్న దుక్కిని దున్నడానికి వర్షాలు సమృద్ధిగా పడి ఆ పడ్డ తర్వాత విత్తనాలు తల్లి వాటిని మంచిగా రక్షించుకోవడానికి ఆ నీటి పారుదల ఇవన్నీ సక్రమంగా చూడడం మనకు వెనకటి నుంచి ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి. అయితే ఈ చేసే ప్రక్రియలో భాగంగా ఎండాకాలంలో వాటిని రక్షించుకోవడానికి పాములు, ఇతరత్ర జీవులు ఈ భూమిలో స్థిరంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక వాటికి ఎలాంటి హాని జరగకుండా ఒకటి. రెండవది, మనం వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు వాటి ద్వారా కూడా మనకు ఈ వ్యక్తులకు ఎలాంటి హాని జరగకుండా మనల్ని రక్షించాలి అని చెప్పి వెనకటి నుంచి మనకు పురాతనంగా మనకు వస్తున్న సాంప్రదాయం. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ పట్టణంలో ఈ నెల 19న మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు పర్యటన సందర్భంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే ప్రభుత్వైపు విజయరమణారావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మంత్రుల పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు 19 తారీఖు అంటే బుధవారం రోజున మన నియోజకవర్గం అయినటువంటి సుల్తానాబాద్ పట్టణానికి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వస్తున్న సందర్భంలో మనందరి ప్రియతమ నాయకులు విజ్జన్న గారి పిలుపు మేరకు మరి ఈరోజు ఓదెల కేంద్రంలో సర్పంచులందరి చేత మీరు ఒక కమిటీలాగా వేసి బాధ్యత తీసుకొని గ్రామాన సర్పంచ్లంతా ముందటుండి మరి ఒక్కొక్క గ్రామానికి ఎంతైతే టార్గెట్ ఇస్తారో వారిని అందరిని తీసుకొని, కార్యకర్తలను, నాయకులను తీసుకొని మీ యొక్క పాలనలో భాగంగా ఉన్నటువంటి ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్యులను కలుపుకొని మీరందరూ రావాలని చెప్పి విజ్జన్న ఏదైతే పిలిపించారో దాని సందర్భంలో ఈరోజు మీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లంతా కూడా మరి చాలా నిబద్ధతతోటి పనిచేసే నాయకులే కనుక వారు ఇచ్చినటువంటి పిలుపును మనం తప్పకుండా మరి పాటించాలి, విజయవంతం చేయాలి. ఎందుకంటే పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఓదెల మండలం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేట మద్దెల వాగుపై నిర్మించిన హైలెవెల్ వంతెన శిలాఫలకం వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో శిలాఫలకం కోసం ఏర్పాటు చేసిన గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వంతెనను ప్రారంభించారు. అయితే కొత్త శిలాఫలకానికి ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ప్రత్యేకంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం ఉపయోగించే సీసీ కెమెరాను శిలాఫలకం రక్షణకు ఏర్పాటు చేయడంపై స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ వ్యవహారంపై ప్రజలు, రాజకీయ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కటక మృత్యుంజయం తోటలో నాగుల పంచమి రోజున భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. తోటలో కూలీలు పనులు చేస్తూ ఉండగా సుమారు 8 అడుగుల పొడవైన కొండ చిలువ కనిపించడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు కొండ చిలువను సురక్షితంగా బంధించి అడవిలో వదిలేందుకు తీసుకెళ్లారు. పాములు కనిపించినప్పుడు వాటిని చంపకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఇక్కడ తోటలో దాన్ని మేము రెస్క్యూ చేసేసి ఆర్ఎఫ్లో వదిలిపెట్టడానికి వెళ్తున్నాము. కానీ ఇలాంటి ఏదన్నా కొండ చిలువలు కానీ, నాగుపాము కానీ, ఎనీ వినమస్ పాము, యాంటీ వినమస్ పాము వచ్చా కానీ అవి మాకు సమాచారం ఇచ్చేసి వాళ్ళని రెస్క్యూగా చేసుకోవాలని. కొండ చిలువ ఇప్పుడు 180 సెంటీలు ఉంటుంది. అది 180 సెంటీలు. ఇది ప్రమాదకరమైన లేదు, ఇది ప్రమాదకరం అని అంటే ఇది వెనమస్ కాదు, యాంటీ వెనమస్. ఇది నాన్ వెనమస్. ఇది ఒకసారి చుట్టుకున్నదంటే ఉన్న బొక్కలని మొత్తం విడిచేస్తుంది. ఏదన్నా జంతువు కూడా పట్టుకున్నా కానీ ఫస్ట్ మన ఇక్కడున్న ఈ పక్కటెముకలను విడిచేయడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ చిన్న చిన్న క్యాటిల్స్ కానీ, గొర్రెలు, మేకలు ఏది వచ్చినా కానీ ఫస్ట్ దాన్ని మింగడానికి ట్రై చేస్తుంది. దాని ఎలాస్టిక్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాని మూతిది ఎలాస్టిక్ పెరుగుతుంది. ఒక మేకను కూడా తినే కెపాసిటీ దానికి ఉంటుంది అన్నట్టు కొండ చిలువ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేరు వాగుపై నిర్మిస్తూ ఉన్న బ్రిడ్జి పనులతో ప్రజలకు రవాణా ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాల కారణంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డును కాంట్రాక్టర్ తొలగించడంతో గంభీరావుపేట, లింగనపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే మట్టి రోడ్డు పునరుద్ధరించి రవాణా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామ ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి వాగు వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. బ్రిడ్జి పనులు 4 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయని, రవాణా నిలిపివేయడం వల్ల విద్యార్థులు, రైతులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వెంటనే తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేసి బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు కొనసాగించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో రోడ్డులో ప్రధాన రహదారి సిద్దిపేట మీదుగా కొన్ని జిల్లాలకు వెళ్ళే, ఇటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వెళ్ళే ఈ గంభీరావుపేట వాగులోని బ్రిడ్జి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలే కాదు, విద్యార్థులు. ఇక్కడ కేజీ విద్య ఇక్కడ దొరుకుతూ ఉంది. విద్యార్థుల కంటే మారుమూల గ్రామాల నుంచి విద్యను అభ్యసించడానికి, విద్య చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్కే కానీ, ఇంటర్ కాలేజ్కే కానీ వీటికి వస్తూ ఉన్నారు పేద విద్యార్థులు. వారితో పాటు అనేక వ్యాపార, వాణిజ్య, దానికి సంబంధించిన కూరగాయల వ్యాపారస్తులే కానీ ఇంకా అనేక రకాల వ్యాపారాలు చేసుకునే, చిల్లర బేరాలు చేసుకునే ప్రతి వ్యాపారవేత్త ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారికి ఈరోజు ఈ బ్రిడ్జి విషయంలో భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బెజ్జంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. తమ భూమిని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆంధ్రలక్ష్మి, ఆమె 2 కుమార్తెలు నిరసన తెలిపారు. ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. భూమి రికార్డులను సమగ్రంగా పరిశీలించి వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదా బదిలీ చేయవద్దని మహిళలు కోరారు. అనంతరం ఇదే విషయంపై ప్రజావాడలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. లేదు
కూడా మేము ఇచ్చినాం. ఆపుతా అన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మా సగం మాకు ఇద్దామని పేపర్ కూడా రాసిచ్చారు, ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతారు. సార్ మాకు న్యాయం జరగాలని మేము సార్ దగ్గరికి వచ్చాం. పెట్రోల్ పోసుకున్నాం సార్. మాకు న్యాయం జరగదు. మేము ఎందుకు సార్ మేము పోయినాం ఒకటే, మేము ఉన్నాం ఒకటే సార్. మాకు ఏలక ముందు ఏం ఆధారం లేదు సార్, ఒక సత్తుడు తప్ప మాకు ఏం లేదు. కరీంనగర్ రూరల్ సిఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ దక్కడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక శక్తుల కట్టడిలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సిఐ నిరంజన్ రెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో 4వ డివిజన్ నాయకులు సిఐని కలిసి పుష్పగుచ్చం సాలువాతో ఘనంగా సత్కరించారు. సమాజ హితం కోసం నిస్వార్థంగా సేవలందించే అధికారులకు ఇలాంటి పురస్కారాలు దక్కడం అభినందనీయమని సంపత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. మండల గ్రామస్థాయి కమిటీలను ప్రకటిస్తూ పార్టీ నాయకులు బాధ్యతలు అప్పగించారు. మండల బీఎస్పీ అధ్యక్షుడిగా దయ్యాల ఉదయ్ను నియమించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నల్ల నవదీప్ను ఎన్నుకున్నారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని నాయకులు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ బహుజనుల హక్కుల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. నూతన కమిటీ సభ్యులను సీనియర్ నాయకులు అభినందించారు. ఈరోజు రుద్రంగి మండల మరియు గ్రామ కమిటీలను నియమించడం జరిగింది. అధ్యక్షులుగా దయ్యాల ఉదయ్, ఉపాధ్యక్షులుగా ఏనుగందుల సతీష్ గారిని, ప్రధాన కార్యదర్శిగా పోస్ తిరుపతి గారిని, కోశాధికారిగా కట్కూరి వినోద్ గారిని, సలహాదారుగా కాదా అనిల్ గారిని మండల కమిటీ నియమించడం జరిగింది. అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు నల్ల నవదీప్ గారిని, ఉపాధ్యక్షులు తర్రె గణేష్ గారిని, ప్రధాన కార్యదర్శి లింగాల రవి గారిని, కోశాధికారిగా లింగంపల్లి సుదర్శన్ గారిని నియమించడం జరిగింది. ఈ కమిటీలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తాయని, అలాగే వీళ్ళందరికీ కూడా కమిటీ మెంబర్లందరికీ కూడా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ జైలు. బహుజన సమాజ్ పార్టీ రుద్రంగి మండల అధ్యక్షుడిగా జిల్లా కార్యదర్శి రమేష్ అన్న గారు నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి మండలంలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తూ, రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీకి ఫలితాలు తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, నాతో పాటు నియమితులైనటువంటి రుద్రంగి మండల కమిటీకి, అదేవిధంగా గ్రామ శాఖ కమిటీకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం. ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన ఎమ్మెల్యే. కవంపల్లి సంక్షేమ పథకాల అర్హులను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రామగుండంలో పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథోడ్. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పదవులు వర్తిస్తాయని వెల్లడి. కరీంనగర్ డైరీ భూముల వ్యవహారంపై రైతుల ఆందోళన. డైరీకి చెందిన 11 ఎకరాల భూమిని పరిరక్షించాలని డిమాండ్. 5,000 మంది పాల రైతులతో కలెక్టరేట్కు భారీ పాదయాత్ర. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను కొనసాగించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు. పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపాటు. ఇవి నాటి వార్తలు. చూస్తున్నానండి శ్వేత న్యూస్. Thank you.